అమరావతి గత 5 ఏళ్లలో జరిగిన అంశాలన్నింటినీ గుదిగుచ్చి ఒక శ్వేతపత్రంగా విడుదల చేశారు చంద్రబాబు నాయుడు. అందులో ప్రధానంగా అమరావతికి సంబంధించి విధ్వంసం చేశారు, ఎక్కడిదక్కడ వదిలేశారు, దీనివలన పెట్టుబడులు పెట్టడానికి ఇబ్బంది అయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ వాళ్ళందరినీ తీసుకురావాలి, వాళ్ళందరినీ మాట్లాడాలి. అట్లాగే భారతదేశంలోని ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 10లో ఉన్న హాస్పిటళ్ళు, టాప్ 10లో ఉన్న యూనివర్సిటీలు, టాప్ 10లో ఉన్నటువంటి వ్యాపారాలని పిలవడం అనేటువంటిది అనుకున్నాం. అందులో వీళ్ళు చేసినటువంటి ఈ మధ్యలో అర్ధాంతరంగా వదిలేసినటువంటి పరిస్థితి బ్రాండ్ ఇమేజ్ పెద్ద ఎత్తున డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఆ బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ పునరుద్ధరించాలి, విశ్వాసం కల్పించాలి. అమరావతికి సంబంధించి వాస్తవంగా భౌగోళిక పరంగా చూస్తే అమరావతి అన్నటువంటిది రాష్ట్రానికి మధ్యదైనటువంటి పాయింట్ కాబట్టి అది కరెక్ట్గా సక్సెస్ అవుతుంది. ప్లస్ మంచినీటి సమస్య అనేది ఉండదు. రాజధానులకు ఇప్పుడు హైదరాబాద్లోను, బెంగళూరులోను, చెన్నైలోనూ మంచినీటి కొరత ఉంటుంది. అదే అమరావతి అయ్యేటప్పటికి అటు కృష్ణా, గోదావరి జలాలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు, మంచినీటి సమస్య ఉండదు. అలాగే మానవ వనరులు ఉన్నటువంటి ప్రాంతం రాష్ట్రానికి జంక్షన్ ప్రాంతం కాబట్టి ఈ పాజిటివ్ పాయింట్స్ని ప్రొజెక్ట్ చేస్తూ తీసుకుని వెళ్తామని ప్రకటించారు. అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్థలే కాకుండా దేశానికి సంబంధించిన సంస్థలు కూడా అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం సిన్సియర్గా చేస్తాం. ఈ 5 ఏళ్లలో నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిరూపించి చూపెడతానని ప్రకటించారు.